మీ వాట్సాప్ డిపి కూడా ఎన్టీఆర్దే ఉంది. ఎందుకు ఆయన మీ పర్సనల్ ఫేవరెటా? బాగా బాగా లవ్లీగా మంచిగా పలకరిస్తాడు. ఏయ్ జాగ్రత్త పడండి గారు, బాగా జాగ్రత్త పడండి, మంచిగా జాగ్రత్త పడండి అని చెప్పాను. కొంచెం పోయిన ప్రతి ఫైటర్కి జాగ్రత్త చెప్తాడు. నాకు ఆయన అంటే అంత బాగా ఇష్టం. జాగ్రత్త. రామచరణ్ కూడా అదే చెప్పాడు. రామచరణ్ కూడా జాగ్రత్త పడండి, ఇంతకుముందు ఉన్న ఫైటర్ లాగా తాగబాకండి, కొంచెం ఫ్యామిలీ జాగ్రత్త, అట్లా అలా చెబుతారు వాళ్ళు పాపం. నాకు జనతా గారు కనీసం సినిమా మా ఫైట్లో అయిన 10 రోజుల్లో కనీసం నాకైతే 5-6 సార్లు చెప్పాడు. ఎవరు? ఎన్టీఆర్ గారు. జాగ్రత్త పడండి రా, స్మెల్ వస్తుందిరా, మీ జాగ్రత్త పడండి వచ్చాడు బాబు. మన ఫ్యామిలీ గురించి ఏదైనా దెబ్బలు బొబ్బలు ఏదన్నా ప్రాబ్లం ఏదన్నా కొన్నాక అడుగుతాడు అన్నీ ముందు, ఏమని అడుగుతాడు. అలాగా రామ్ చరణ్ కూడా బాగానే లైక్ చేస్తాడు. ఆయనతో కూడా చాలా సినిమాలు చేస్తాను. అవును. రచ్చ నేను ఒక చిన్న విలనగా చేశాను. నాకు గుడి ముందు నన్నే ఆయన లాస్ట్లో నరికేదంత, నరికి గుళ్ళకి లక్కేస్తాడు. చాలా ఆయనది కూడా బాగా ముందు పోగంలో ఎక్కడున్నా పోగంలే రామకృష్ణ ఇట్లా ఇది ఉంది మర్యాద, మంచిగా పిలుస్తాడు. ఈయన జూనియర్ ఎన్టీఆర్ రైట్ రా అంటాడు. ఇది అవుతానే ఉండవు అట్లా కాళ్ళు బోళ్ళు అన్నీ పోయి జాగ్రత్తగా ఉంటారా, ఫ్యామిలీ మీ ఆవిడ కన్నా జాగ్రత్తగా ఉంటాడు, ఆవిడ కోసం జాగ్రత్త పడతాడు. ఆయన అట్లా అడుగుతాడు. బాగా ఇప్పుడు మాతో కూడా చాలా బాగానే ఉంటారు వాళ్ళు. అంటే కొన్ని ఇప్పుడు మేము సీనియర్లం కదా, ఎక్కడన్నా కొన్ని వాళ్ళకి మంచి చెడు చెబుతుంటాం కదా.